to prescribe the accounting treatment in respect of finance lease and operating lease to prescribe the accounting treatment in respect of finance lease and operating lease in the books of lessee and lessor. In the books of lessee and lessor. సో ఈ స్టాండర్డ్లో మనం దేని గురించి మాట్లాడతాం? అకౌంటింగ్ ట్రీట్మెంట్. దేనికి సంబంధించి? ఒక 2 లీజులు ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ లీజెస్ గురించి. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ లీజెస్ అమ్మా? ఫినాన్స్ లీజ్ అండ్ ఆపరేటింగ్ లీజ్. ఈ ఫినాన్స్ లీజ్ అండ్ ఆపరేటింగ్ లీజ్ కేసులో లెస్సీ అండ్ లెస్సార్ బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేర్చుకుంటాం. సో ఆల్మోస్ట్ విచ్ ఈజ్ సిమిలర్ టు యువర్ హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్. ఒక హైర్ పర్చేజర్ అండ్ హైర్ వెండర్ బుక్స్లో ఎంట్రీస్ ఎలా అయితే రాస్తామో సిమిలర్ ఎంట్రీసే ఇక్కడ కూడా వస్తాయి. ఓకే, రాసారా? పాప ఇంకా కొంతమంది నిద్రలేసినట్లేరు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు లేసారు నిద్ర. రాసారమ్మా? సో ఫస్ట్ ఈ స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో చూసాం. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ అండ్ లెస్సర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ లీజెస్. వన్ ఈస్ ద ఫినాన్స్ లీజ్ అండ్ అనదర్ వన్ ఈస్ ద ఆపరేటింగ్ లీజ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లీజ్? A lease is an agreement. ఇంకా మాటలు వస్తున్నాయి, మాట్లాడండి. A lease is an agreement whereby one party called as lessor agrees to convey the right to use a lease is an agreement whereby one party called as lessor agrees to convey the right to use of an asset in return for a single payment or series of payments.
సో ఇన్ రిటర్న్ ఫర్ ఏ సింగిల్ పేమెంట్ ఆర్ సిరీస్ ఆఫ్ పేమెంట్స్. So a lease is an agreement, so whereby in an agreement there are two parties. One party is called as the lessor, and this lessor is giving the asset, so the right to use of an asset to another party called as lessee. For getting that right to use, the lessee is giving in return a payment or series of payments. సో పేమెంట్ ఆర్ సిరీస్ ఆఫ్ పేమెంట్స్ అంటే వాటిని మనం ఇన్స్టాల్మెంట్స్ అంటాం. హైర్ పర్చేస్ కేసులో హైర్ పర్చేజర్ హైర్ వెండర్కి పే చేసే వాటిని ఏమంటాం? ఇన్స్టాల్మెంట్స్ అంటాం. ఇక్కడ కూడా లెస్సీ లెస్సార్కి ఏం పే చేయాలి? లెస్సీ అనేవాడు లెస్సార్కి ఏం పే చేయాలి? సో లీజ్ రెంటల్స్ పే చేయాలి. ఏం పే చేయాలి? ఆ లీజ్ రెంటల్స్ అనేవి ఒక సింగిల్ పేమెంట్ అయి ఉండొచ్చు, సిరీస్ ఆఫ్ పేమెంట్స్ అయి ఉండొచ్చు. ఆ లీజ్ రెంటల్స్ లెస్సార్కి ఎందుకు పే చేస్తున్నాడు? ఫర్ గెట్టింగ్ ఏ రైట్. ఏంటి వాడికి వచ్చే రైట్? రైట్ టు యూజ్ ఆఫ్ అన్ అసెట్. ఒక అసెట్ని యూజ్ చేసుకునే రైట్ కానీ లెస్సార్ నుంచి లెస్సీకి ట్రాన్స్ఫర్ అయితే లెస్సీ దానికి ఇన్ రిటర్న్ ఏం పే చేయాలమ్మా? ఒక సింగిల్ పేమెంట్ కానీ సిరీస్ ఆఫ్ పేమెంట్స్ కానీ చేస్తాడు. వాటిని మనం లీజ్ రెంటల్స్ అంటాం. సో ద లీజ్ ట్రాన్సాక్షన్ ఆల్సో ఇంక్లూడ్ హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్. లీజ్ ట్రాన్సాక్షన్స్లో మనం వేటిని ఇంక్లూడ్ చేయొచ్చు? హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్ చేయొచ్చు. జనరల్గా హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ కేసులో ఏం జరిగింది? So the asset will be purchased by the hire purchaser. For getting that asset, he is going to make the payment in the form of installment. On the payment of last installment, the ownership of the asset will be transferred from the hire vendor to the hire purchaser. అవునా? బట్ లీజ్ కేసులో కంపల్సరీగా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలని రూల్ ఏం లేదు. లీజ్ కేసులో కంపల్సరీగా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ హైర్ పర్చేజ్ కేసులో లాస్ట్ పేమెంట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఏమవుతుంది? లీగల్ ఓనర్షిప్ అనేది హైర్ వెండర్ నుంచి హైర్ పర్చేజర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎంటర్ అయిన టైప్ ఆఫ్ లీజ్ని బట్టి ఇక్కడ AS 19 లీజెస్ని 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తుంది. సో అందులో ఒకటేమో ఫినాన్స్ లీజ్. ఏ లీజ్? ద ఫినాన్స్ లీజ్ ఈజ్ సిమిలర్ టు యువర్ హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్. ఒక ఫినాన్స్ లీజ్ కేసులో మీరు హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ కేసులో ఎంట్రీ ఎలా రాస్తారు? సేమ్ అదే విధంగా రాస్తారు. హైర్ పర్చేజ్ కేసులో మనం ఒక అసెట్ని రెంటల్ బేస్ మీద తీసుకున్నట్టు రాస్తామా? అసెట్ పర్చేజ్ చేసినట్టు రాస్తాం. హైర్ పర్చేజర్ అసెట్ పర్చేజ్ చేసినట్టు, హైర్ వెండర్ అసెట్ సేల్ చేసినట్టు వాళ్ళ బుక్స్లో ఎంట్రీస్ రాస్తారా లేదా? సేమ్ అదేవిధంగా ఫినాన్స్ లీజ్ కేసులో కూడా మనం ఏం చేయాలి? సో లెస్సీ బుక్స్లో పర్చేజ్ ఆఫ్ అసెట్గా, లెస్సార్ బుక్స్లో సేల్ ఆఫ్ అసెట్గా రాసుకోవాలి. ఓకేనా? సో ఒక లీజ్ని మనం ఫినాన్స్ లీజ్ అని ఎప్పుడు అనాలి, ఆపరేటింగ్ లీజ్ అని ఎప్పుడు అనాలి అనే దానికి కొన్ని కండిషన్స్ ఆర్ ఇండికేటర్స్ ఈ స్టాండర్డ్లో మెన్షన్ చేశారు. ఆ ఇండికేటర్స్లో ఏ ఒక్క ఇండికేటర్ ఫాలో అయినా సరే, కంప్లై అయినా సరే, అలాంటి కేసులో ఆ లీజ్ని మనం ఏం చేయొచ్చు? ఫినాన్స్ లీజ్ కింద మనం క్లాసిఫై చేస్తాం. అదర్ కేసెస్లో దాన్ని ఆపరేటింగ్ లీజ్గా ట్రీట్ చేయాలి. ఒక ఫినాన్స్ లీజ్కి ఆపరేటింగ్ లీజ్కి ఉండే నార్మల్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఫినాన్స్ లీజ్ కేసులో దాన్ని పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్గా ఇద్దరు రికార్డ్ చేయాలి. ఎవరిద్దరు? లెస్సీ అండ్ లెస్సర్. అదే ఒక ఆపరేటింగ్ లీజ్ అయితే దాన్ని పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్గా రాయకూడదు. అసెట్ వాడిదే, ఎవరిది? లెస్సార్దే. జస్ట్ దాన్ని రెంటల్ బేస్ మీద ఇచ్చినట్టుగా ట్రీట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ లీజ్ అయితే? ఆపరేటింగ్ లీజ్ అయితే. ఓకేనా? దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫినాన్స్ లీజ్ అండ్ ఆపరేటింగ్ లీజ్. అంటే ఇప్పుడు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లెస్సీ అండ్ లెస్సార్ బుక్స్లో మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది తెలియాలి. ఏం తెలియాలి? సో అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది తెలియాలి. అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అని తెలిసిన తర్వాత AS 19లో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ లీజ్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సో దాని ప్రకారం ఇద్దరు బుక్స్లో మనం ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో ఇన్ కేస్ ఆఫ్ ఏ లీజ్ ట్రాన్సాక్షన్ హౌ మెనీ పార్టీస్ ఆర్ దేర్? కొంచెం కష్టమైన క్వశ్చన్ అడుగుంటా. హూ ఆర్ ద 2 parties? లెస్సార్ అండ్ లెస్సీ. సో లెస్సార్ ఈజ్ గివింగ్ ఏ రైట్ టు యూజ్. సో ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద రైట్ టు యూజ్ ఆఫ్ అన్ అసెట్, రైట్ టు యూజ్ ఆఫ్ అన్ అసెట్, వాట్ హీ ఈస్ గెట్టింగ్ ఇన్ రిటర్న్? వాటిని మనం లీజ్ రెంటల్స్ అంటాం. ఏమంటాం? లీజ్ రెంటల్స్. So it is an agreement between 2 parties whereby one party called as the lessor. So the lessor is giving or conveying the right to use of an asset. For getting that or for giving that right to use of an asset, he is getting in return a single payment or series of payments which are called as lease rentals. What name antam? Lease rentals antam. So hire purchase case lo compulsory ఏమవుతుందమ్మా? ఓనర్షిప్ అనేది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఫినాన్స్ లీజ్ కేసులో అలాంటి కండిషన్ ఉండాల్సిన నెసెసిటీ ఏం లేదు. సో అంటే ఇప్పుడు మనం అసెట్ లైఫ్ 10 years అనుకోండి. 8 years వాడికి లీజ్కి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? లెస్సీకి మనం యూజ్ చేసుకోవడానికి ఇచ్చాం. జనరల్గా AS 19లో చెప్పే వన్ ఆఫ్ ది కండిషన్స్ ఏంటి అంటే, ఇఫ్ ద మేజర్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈజ్ యూజ్డ్ బై ద లెస్సీ, సో ఇన్ దట్ కేస్ దట్ లీజ్ కెన్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఏ ఫినాన్స్ లీజ్ అని చెప్తాడు. అంటే ఇప్పుడు అసెట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎన్ని ఇయర్స్ వస్తాయి?
10 ఇయర్స్. అందులో 8 ఇయర్స్ అసెట్ ఎవరు యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు సబ్స్టెన్స్ ఓవర్ ఫార్మ్ అనే కాన్సెప్ట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే, సో అసెట్ అనేది లీగల్ ఓనర్షిప్ లెస్సార్ది అయినా సరే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయి, లెస్సీ ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరి బుక్స్లో అసెట్గా ట్రీట్ చేయాలి, లెస్సీ బుక్స్లో మనం దాన్ని అసెట్గా ట్రీట్ చేయాలి. ఏ కాన్సెప్ట్ అప్లై చేసి, సబ్స్టెన్స్ ఓవర్ ఫార్మ్. సో 8th ఇయర్ ఎండింగ్లో ఏమవుతుంది, లెస్సీ ఆ అసెట్ని లెస్సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు, రిమైనింగ్ 2 ఇయర్స్కి వాడు ఎవరో ఒకరికి లీజ్కి ఇచ్చుకుంటాడు, అంతేనా. సో అంటే ఇప్పుడు ఈ 8 ఇయర్స్లో మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలి, లెస్సీ బుక్స్లో దాన్ని అసెట్ పర్చేజ్ చేసినట్టుగా, లెస్సార్ బుక్స్లో దాన్ని అసెట్ సేల్ చేసినట్టుగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. సో బట్ అదే హైర్ పర్చేజ్ అయితే ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన వెంటనే లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ లీజ్ కేసులో కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని కేసెస్లో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కొన్ని కేసెస్లో ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు, ఓకేనా. ఇన్సిడెంటల్ టు ఓనర్షిప్. ఇన్సిడెంటల్ అంటే ద ఓనర్షిప్ మే ఆర్ మే నాట్ బీ ట్రాన్స్ఫర్డ్ టు ద లెస్సీ, ఓకేనా. So this is the definition of lease agreement. And what are the types of leases, amma? 2 types of leases. One is finance lease and another one is the operating lease. Rasar ikkada daaka. Next one, right, types of leases. Next one is types of leases. So AS 19 classifies the leases into 2 types. So one is the finance lease. And second one is the operating lease. So finance lease. A finance lease is a lease. It is a lease in which substantially all the risk and rewards are passed on to the lessee. Are passed on to the lessee incidental to ownership. So a finance lease is a lease in which substantially all the risk and rewards. Risk and rewards అంటే వన్స్ నువ్వు అసెట్ని లెస్సీకి ఇచ్చిన తర్వాత ఆ అసెట్కి సంబంధించిన రిస్క్లు రిటర్న్లు అన్నీ కూడా ఎవరు బేర్ చేస్తారు, లెస్సీయే బేర్ చేస్తాడు. రిస్క్ అంటే సపోజ్ ఆ అసెట్ మీద ఏదన్నా డ్యామేజెస్ కానీ అలాంటివి ఏమైనా జరిగితే ఆ లాస్ అనేది ఎవరు బేర్ చేయాలి, సో లెస్సీ బేర్ చేయాలి. ఆ అసెట్ నుంచి వచ్చే రిటర్న్ కూడా ఎవరు ఎంజాయ్ చేస్తారు, లెస్సీయే ఎంజాయ్ చేస్తాడు. సో ఓనర్షిప్ గురించి ఇక్కడ మనం చూడకూడదు. ఫినాన్స్ లీజ్ అని చెప్పాలి అంటే ఏం ట్రాన్స్ఫర్ అయితే చాలు, రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లెస్సీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఎ లీజ్ ఇన్ విచ్ సబ్స్టాన్షియల్లీ ఆల్ ద రిస్క్ అండ్ రివార్డ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద లెస్సీ, ఆర్ పాస్డ్ ఆన్ టు ద లెస్సీ ఇన్సిడెంటల్ టు ఓనర్షిప్. ఇన్సిడెంటల్ అంటే sometimes the ownership may be passed on to the lessee after the end of the lease term, or sometimes the ownership of the asset may not be transferred to the lessee after the end of the lease term, okay na. So it is irrespective of ownership, we have to see whether the substantial risk and rewards are passed on to the lessee or not. ఒకవేళ సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ అనేవి లెస్సీకి పాస్ అని అయితే మనం ఏం చేయాలి, దాన్ని ఫినాన్స్ లీజ్ కింద మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా. దెన్ వాట్ అబౌట్ ఆపరేటింగ్ లీజ్ అదర్ దాన్ ఫినాన్స్ లీజ్, అంతేనా. హియర్ వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్, the risk and rewards are not going to be transferred to the lessee. Risk and rewards are not transferred or passed on to the lessee. The risk and rewards are not passed on to the are not transferred to the lessee. ఓకే, సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ అమ్మా, అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఎవరి కేసులో, 2 types ఆఫ్ లీజెస్ కేసులో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎవరి బుక్స్లో, లెస్సార్ అండ్ లెస్సీ బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ స్టాండర్డ్లో ప్రిస్క్రైబ్ చేశారు. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లీజ్ అమ్మ. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties. One party is called as lessor. What is transferred by the lessor?
రైట్ టు యూజ్ ఆఫ్ అన్ అసెట్. ఒక అసెట్ని యూజ్ చేసుకునే రైట్ని మనం ట్రాన్స్ఫర్ చేసినందుకు మనకి ఇన్ రిటర్న్ ఏమొస్తున్నాయి? లీజ్ రెంటల్స్, వాటిని సింగిల్ పేమెంట్ అంటాం లేదా సిరీస్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో హౌ మెనీ పార్టీస్ ఆర్ దేర్? 2 parties. One is the lessor and another one is the lessee. And what are the 2 types of leases? Finance lease and operating lease. What is a finance lease? A finance lease is a lease in which substantially all the risk and rewards are transferred to the lessee incidental to ownership. What about the operating lease? It is a lease where the risk and rewards are not transferred to the lessee. It always remains with the lessor. సేమ్ లైక్ కన్సైన్మెంట్లో కన్సైన్మెంట్ గూడ్స్కి సంబంధించిన రిస్క్ రివార్డ్ ఎప్పుడు ఎవరు బేర్ చేస్తారు? కన్సైనర్. నువ్వు కన్సైన్కి గూడ్స్ పంపించినంత మాత్రాన ఆ గూడ్స్ వాల్యూ పెరిగినా తగ్గినా ఆ లాస్ ఏం వాడు బేర్ చేయడు. ఆ రిటర్న్ కూడా వాడికి ఏమి రాదు. అది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? కన్సైనర్ దగ్గరే ఉంటుంది. సేమ్ లైక్ ఆపరేటింగ్ లీజ్ కేసులో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ యొక్క వాల్యూ పెరిగినా తగ్గినా సో ద రిస్క్ అండ్ రివార్డ్స్ ఆల్వేస్ రిమైన్స్ విత్ ద లెస్సర్. ద రిస్క్ అండ్ రివార్డ్స్ ఆర్ నాట్ పాస్డ్ ఆన్ టు ద లెస్సీ. సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లీజ్ అమ్మా? అది ఆపరేటింగ్ లీజ్. సో బట్ ఫినాన్స్ లీజ్ కేసులో ఏమవుతుంది? రిస్క్ రివార్డ్స్ అనేవి ఎవరికి పాస్ ఆన్ అవుతాయి? సో లెస్సీకి పాస్ ఆన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్. సో AS 19 గివెన్ సమ్ కండిషన్స్ ఆర్ సమ్ ఇండికేటర్స్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ లీజ్ ఇన్ టు ఏ ఫినాన్స్ లీజ్ ఆర్ అన్ ఆపరేటింగ్ లీజ్. అంటే లీజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఆ లీజ్ అగ్రిమెంట్లో ఇది ఈ టైప్ ఆఫ్ లీజ్ అని వాళ్ళు రాసుకుంటే అగ్రిమెంట్ని బట్టి ఫాలో అవుతారు. ఒకవేళ వాళ్ళ అగ్రిమెంట్లో ఏమీ మెన్షన్ చేయకపోతే సో ఇప్పుడు మన బుక్స్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది క్లాసిఫై చేయాలి అంటే ఇక్కడ చెప్పిన ఇండికేటర్స్లో సో ఏ ఇండికేటర్ ఫాలో అయినా సరే దాన్ని సో ఫినాన్స్ లీజ్గా కన్సిడర్ చేయమని చెప్పేసి AS 19 చెప్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ డిస్కషన్ అమ్మా? ద ఇండికేటర్స్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ లీజ్ యాజ్ ఏ ఫినాన్స్ లీజ్. ఒక లీజ్ని మనం ఫినాన్స్ లీజ్ అనాలి అంటే ఇక్కడ చెప్పిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా మనం క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. ఓకేనా? సార్ ఎందుకు సార్ ఈ క్లాసిఫికేషన్ చేయాలి? Why we are required to classify the lease into finance lease and operating lease? Why? Because there is a difference in the accounting treatment. సో ఫినాన్స్ లీజ్ అయితే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఆపరేటింగ్ లీజ్ అయితే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. ఫినాన్స్ లీజ్ అయితే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్గా రాసుకోవాలి ఇద్దరు. ఆపరేటింగ్ లీజ్ అయితే ఒకడేమో ఒక రెంటల్ ఎక్స్పెన్స్ రాసుకోవాలి, ఇంకొకడేమో రెంటల్ ఇన్కమ్గా రాసుకోవాలి. అవునా? సో అకౌంటింగ్ ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలి? మనం ఒక లీజ్ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది మనం ముందే క్లాసిఫై చేయాలి. ఒకవేళ లీజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ క్లాసిఫికేషన్ అనేది మీరు చేసుకోలేకపోతే AS 19 మీకు సజెషన్ ఇస్తుంది. ఏమని? కొన్ని ఇండికేటర్స్ చెప్పాము ఇక్కడ. ఈ ఇండికేటర్స్లో ఏ ఒక్క ఇండికేటర్ ఫాలో అయినా సరే దాన్ని మీరు ఏ టైప్ ఆఫ్ లీజ్గా కన్సిడర్ చేయొచ్చు? ఫినాన్స్ లీజ్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇండికేటర్స్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ a lease as finance lease. So indicators for classification of a lease as a finance lease. సో వాళ్ళు లీజ్ అగ్రిమెంట్లో అది ఎలాంటి టైప్ ఆఫ్ లీజ్ అనేది రాసుకోలేదు. బట్ ఈ కొన్ని ఇక్కడ చెప్పిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా అలాంటి కేసులో మనం దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్, ద ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ will be transferred to the lessee at the end of lease term. The ownership of the asset will be transferred to the lessee at the end of the lease term. లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఓనర్షిప్ రైట్స్ అనేవి లెస్సీకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మీ కండిషన్స్ కానీ ఉన్నాయనుకోండి. అలాంటి కేసులో మీరు దీన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్ గివెన్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద లీజ్ యాజ్ ఏ ఫినాన్స్ లీజ్. ఓకేనా? నెక్స్ట్, సో ఓనర్షిప్ పాస్ ఆన్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంటమ్మా? ఓనర్షిప్ పాస్ ఆన్ చేసే ఒక కండిషన్ ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉంది అంటే ఒకటి పర్చేజ్ చేస్తున్నాడు, ఇంకోటి సేల్ చేస్తున్నాడు, అంతేనా? కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్ అనుకోవాలి? ఫినాన్స్ లీజ్ అనుకోవాలి. నెక్స్ట్ వన్,
present value of MLPs or minimum lease payments the present value of minimum lease payments should be equal to the fair value of the asset if the present value of the minimum lease payments is equal to the fair value of the asset. In that case also we can classify the lease as a finance lease. So this is one of the condition given under AS 19 for classification of a lease as finance lease. So first condition ఏంటి, ఓనర్షిప్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. సో ఎవరి నుంచి ఎవరికి, లెస్సార్ నుంచి లెస్సీకి లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్ అనొచ్చు, ఫినాన్స్ లీజ్ అనొచ్చు. సో వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్, ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమమ్ లీజ్ పేమెంట్స్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమమ్ లీజ్ పేమెంట్స్ అంటే ఏంటి, అవన్నీ డెఫినేషన్స్ మనకి ఫర్దర్గా వస్తాయి. సో ఇక్కడ ఆ లెస్సార్కి పే చేసే యాన్యువల్ లీజ్ రెంటల్స్ అలాగే రెసిడియల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ మనం మినిమమ్ లీజ్ పేమెంట్స్గా తీసుకుంటాం. సో జనరల్గా ఎవరికి లీజ్ పేమెంట్స్ చేయాలి, లెస్సార్కి లీజ్ పేమెంట్స్ చేయాలి, అవునా. సపోజ్ అసెట్ లైఫ్ 10 years అనుకోండి, 8 years అసెట్ లెస్సార్ లెస్సీకి ఏం చేశాడు, అసెట్ని యూజ్ చేసుకునే రైట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ అసెట్ లైఫ్ 10 years అయినా సరే మీరు ఇచ్చింది 3 years, మీరు ఎన్ని ఇయర్స్ లీజ్కి ఇచ్చారు, 3 years. సో ఇప్పుడు ఈ 3 yearsలో వాడు ఏం పే చేయాలి, ఈ 3 yearsలో లెస్సార్కి ఏం పే చేయాలి, లీజ్ రెంటల్స్ పే చేయాలి. సపోజ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అంటే on the date of entering into the lease agreement, suppose the value of the asset is equal to 10 lakhs అనుకోండి, and whatever the payments we are getting from the lessee in the form of lease rentals, ఆ లీజ్ రెంటల్స్ ద్వారా వచ్చే వాటన్నిటిని మీరు ఈ రోజు ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే ఆ టోటల్ వాల్యూ ఆఫ్ ది అసెట్ మీరు 3 లీజ్ రెంటల్స్ రూపంలోనే రికవర్ చేశారనుకోండి, అలాంటి కేసులో కూడా అది ఫినాన్స్ లీజే అవుతుంది. ఏ లీజ్? సో వాట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ గివెన్ దేర్, ద ప్రజెంట్ వాల్యూ అంటే డిస్కౌంటింగ్ ఏనా, అంటే ఓవర్ ద ఇయర్స్ మీకు వచ్చే ఆ లీజ్ రెంటల్స్ని మీరు ఏం చేయాలి, డిస్కౌంటింగ్ చేస్తే ఈ రోజు వాల్యూకి తీసుకొస్తే దాన్నే ప్రజెంట్ వాల్యూ అంటాం. ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ వేటిని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి, మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయంటే యాన్యువల్ లీజ్ రెంటల్స్ ఉంటాయి. ఏముంటాయి, సో యాన్యువల్ లీజ్ రెంటల్స్ ప్లస్ సో గ్యారంటీడ్ రెసిడ్యుయల్ వాల్యూ అంటాం. ఏ వాల్యూ, సో గ్యారంటీడ్ రెసిడ్యుయల్ వాల్యూ అంటే after using that asset for a period of 3 years, this much value of the asset is ensured by the lessee. సో దాన్నే మనం గ్యారంటీడ్ రెసిడ్యుయల్ వాల్యూ అంటాం. వాటిని మనం ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే ఆ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి, ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్ 90% ఆఫ్ ది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ని కానీ కవర్ చేస్తే అలాంటి కేసులో దాన్ని మనం ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు, ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు. ఏ లీజ్, ఫినాన్స్ లీజ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్. సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఆర్ కండిషన్స్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ లీజ్ యాజ్ ఫినాన్స్ లీజ్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉంటాయి చూడండి. అందులో ఫస్ట్ వన్ ఏంటమ్మా, ద లెస్సార్ ట్రాన్స్ఫర్స్ ద ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ టు ద లెస్సీ ఎప్పుడు, ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది లీజ్ టర్మ్. సో అండ్ వన్ మోర్ కండిషన్, దట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమమ్ లీజ్ పేమెంట్స్. ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమమ్ లీజ్ పేమెంట్స్ అమౌంట్స్ టు అట్లీస్ట్ సబ్స్టాన్షియల్లీ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది లీజ్ రెసెట్స్. అంటే ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, సబ్స్టాన్షియల్గా ఈక్వల్గా ఉన్నా చాలు. సబ్స్టాన్షియల్లీ ఈక్వల్ అంటే 90% ఆఫ్ ది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఈ లీజ్ రెంటల్స్ ద్వారా కానీ కవర్ అయితే అలాంటి కేసులో కూడా మనం దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు, ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్ అమ్మా, వేటిని మనం కన్సిడర్ చేయాలి, పీవీ ఆఫ్ ఎంఎల్పి. పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమమ్ లీజ్ పేమెంట్స్. ఆ మినిమమ్ లీజ్ పేమెంట్స్ని మనం ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే ఆ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమమ్ లీజ్ పేమెంట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్కి ఈక్వల్ అవ్వాలి. సో సపోజ్ ఈరోజు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ 5 lakhs అమ్మ. సో ఇప్పుడు లెస్సీ నుంచి నువ్వు కలెక్ట్ చేసే లీజ్ రెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ ద 3 years పీరియడ్ 2 lakhs కన్సిడర్ రికగ్నైజ్ చేసాం లేదా కలెక్ట్ చేసాం. ఇప్పుడు 2 lakhs అనేది ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చేది, ఇంకో 2 lakhs సెకండ్ ఇయర్ ఎండింగ్లో వచ్చేది, ఇంకో 2 lakhs థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చేది. సో 1 year తర్వాత వచ్చే 2 lakhs ఈరోజు 2 lakhs ఒకటేనా, కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆ లెస్సార్ యొక్క ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదో క్వశ్చన్లో ఇస్తాడు, ఆ రేట్ దగ్గర మనం డిస్కౌంట్ చేస్తే ఈ రోజు దాని వాల్యూ ఎంత వస్తుంది. అలా ఈ మూడింటిని మీరు డిస్కౌంట్ చేస్తే 2 lakhs వాట్ ఎవర్ ద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years
వాట్ వీఆర్ గెట్టింగ్ యాజ్ 6 lakhs, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 6 lakhs టుడే. అంతేనా? సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 yearsలో మీకు వచ్చే 2 lakhs, 2 lakhs, 2 lakhs ఏవైతే ఉన్నాయో ఈ రోజు దాని వాల్యూ ఎంత అంటే అది 6 lakhsకి ఈక్వల్ కాదు, లెస్ దాన్ 6 lakhs. సో ఆ వాల్యూ ఎంత అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే రేట్ ఆఫ్ రిటర్న్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, అంతేనా? 12% దగ్గర డిస్కౌంట్ చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఈ 3 installmentsలో యాక్చువల్గా ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ నీ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% అంటే సో దీన్ని ఈ రోజు వాల్యూకి తీసుకొస్తున్నావు అంటే మీనింగ్ ఏంటి? ఆ 2 lakhsలో 12% ఇంట్రెస్ట్ బాగా దానికి ఈక్వల్గా ఉన్న ప్రిన్సిపల్ వాల్యూ అంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ 2 lakhsని ప్రెజెంట్ వాల్యూకి తీసుకొస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? అందులో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ని ఎలిమినేట్ చేసి దాని ప్రెజెంట్ వాల్యూ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలా ఈ 3 installmentsని మీరు డిస్కౌంట్ చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? సబ్స్టాన్షియల్లీ ఈక్వల్ టు ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఇన్ దట్ కేస్ ఆల్సో ద లీజ్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఏ ఫినాన్స్ లీజ్. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ద లీజ్ టర్మ్ కవర్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్. థర్డ్ కండిషన్ ఏంటమ్మా? ద లీజ్ టర్మ్ covers major part of the lease term covers major part of economic life of the asset. The lease term covers major part of economic life of the asset. What is the meaning of economic life? ఇట్ ఈస్ ద లైఫ్. యూస్ఫుల్ లైఫ్కి ఎకనామిక్ లైఫ్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? సో జనరల్ ఈ ఎకనామిక్ లైఫ్ అంటే ఇట్ ఈస్ ద లైఫ్ డ్యూరింగ్ విచ్ ద అసెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ద బెనిఫిట్స్ అమ్మ. ఫిజికల్ లైఫ్ అని ఉంటుంది. ఫిజికల్ లైఫ్ అంటే అసెట్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది కానీ దాని నుంచి బెనిఫిట్స్ రావు, అది ఫిజికల్ లైఫ్. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఫిజికల్ లైఫా ఎకనామిక్ లైఫా? ఎకనామిక్ లైఫ్. సో అవుట్ ఆఫ్ ద టోటల్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ 10 years అనుకుంటే అందులో 8 years ఆ అసెట్ని ఎవరు యూజ్ చేస్తున్నారు? సో ద లీజ్ టర్మ్ కవర్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇక్కడ వాట్ ఈజ్ మేజర్ పార్ట్ అనేది ఎక్కడ స్టాండర్డ్లో ప్రిస్క్రైబ్ చేయాల. ఓకేనా? వాట్ ఈజ్ సో మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ అనేది మోర్ దాన్ 50%, 60, 70 ఉండాలా, 80 ఉండాలనేది ఎక్కడ స్టాండర్డ్లో చెప్పాల. సో మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్. సో లెస్సీ కానీ ఆ అసెట్ని యూజ్ చేసినట్లయితే అలాంటి కేసులో మనం దాన్ని ఏం చేయాలి? ఫినాన్స్ లీజ్ కింద మనం క్లాసిఫై చేయాలి. ఇక్కడ సో ఓనర్షిప్ అనేది ఆటోమేటిక్గా లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయినా అవ్వకపోయినా సో అసెట్ లైఫ్ 10 years. ఎన్ని ఇయర్స్? కానీ 8 years ఎవరు యూజ్ చేస్తున్నారు? లెస్సీ యూజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ 8th year ఎండింగ్లో లెస్సీకి మనం లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ ఇది ఫినాన్స్ లీజ్ అవుతుంది. ఎందుకని? వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. వాట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషన్? లీజ్ టర్మ్. సో వాట్ ఈస్ ద లీజ్ టర్మ్? 8 years. వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది అసెట్? 10 years. అవుట్ ఆఫ్ 10 years హౌ మెనీ ఇయర్స్ ద అసెట్ గెట్స్ యూజ్డ్ బై ద లెస్సీ? సో కాబట్టి మేజర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్, దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? లెస్సీ ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి అలాంటి కేసులో దీన్ని మనం ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందా? అవ్వట్లా. 8th year ఎండింగ్లో ఏం జరుగుతుంది? లెస్సీ మళ్ళీ ఆ అసెట్ని లెస్సార్కి సరెండర్ చేస్తాడు, హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ ఎవరి దగ్గర ఉంటుంది? లెస్సార్ దగ్గరే ఉన్నా కానీ 8 yearsలో దాన్ని మనం పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్గా ట్రీట్ చేయాలి. అర్థమైందా? సో ఎందుకని వన్ ఆఫ్ ది కండిషన్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద లీజ్ యాజ్ ఎ ఫినాన్స్ లీజ్, వాట్ ఈస్ దట్ కండిషన్? లైఫ్ ఆఫ్ ది అసెట్. సో ద లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ 10 years అండ్ లెస్సీ యూజ్డ్ దట్ అసెట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 8 years. సో మేజర్ లైఫ్ అనేది ఎవరు యూజ్ చేశారు? ఒకవేళ మీరు ఏదైతే లీజ్ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయ్యారో ఆ లీజ్ ట్రాన్సాక్షన్లో మీరు ఎంటర్ అయిన లీజ్ టర్మ్ అనేది ఎంత కవర్ చేసి ఉండాలి? మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ని కానీ కవర్ చేస్తే దెన్ ద టైప్ ఆఫ్ లీజ్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫినాన్స్ లీజ్. ఏ లీజ్? సో దీస్ ఆర్ ద 3 conditions. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కండిషన్. నెక్స్ట్ సో ఇంకొక 2 పాయింట్స్ ఉంటాయమ్మా. ఒకటి స్పెషలైజ్డ్ నేచర్ ఆఫ్ అసెట్ అయి ఉండాలి. అది అంటే ఒక అసెట్ని మనం లీజ్కి ఇచ్చేటప్పుడు లెస్సీకి మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం. ఏంటి ఆప్షన్ అంటే సో వీఆర్ గివింగ్ అన్ ఆప్షన్ టు ద లెస్సీ టు మేక్ ద మోడిఫికేషన్స్ టు దట్ అన్ అసెట్ సో ఇన్ సచ్ ఏ వే దట్ ఓన్లీ ద లెస్సీ కెన్ యూజ్ దట్ అసెట్. ఏం చెప్పాం? We are allowing the lessee to give the asset on lease basis. So after giving the asset on lease basis, the lessee is allowed to make the modifications to that asset. So after doing such modifications, only the lessee will use that asset and nobody can use that asset. అంతేనా? ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ని నేను హాస్పిటల్కి లీజ్కి ఇస్తున్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఏం చేస్తారు? సో ఇలాగే ఒక ఓపెన్ రూమ్ ఉంచుతారా? సో రూమ్స్లో వాటిని డివైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ వాళ్ళ యాక్టివిటీస్కి తగ్గట్టుగా వాళ్ళ బిల్డింగ్ని మోడిఫికేషన్ చేసుకుంటారా లేదా?
సో అలాంటి మోడిఫికేషన్స్ చేసుకునే నువ్వు రైట్ ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే ఎక్కువ రోజులు వాడే యూజ్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ నీకు ఉంటేనే కదా. సో అలాంటి కేసులో కూడా మీరు దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు? ఫినాన్స్ లీజ్. ఓకేనా? సో అంటే ఒక లెస్సీకి మనం ఒక ఆప్షన్ అనేది ఇస్తున్నాం. ఏంటి ఆప్షన్? అసెట్కి మోడిఫికేషన్స్ చేసే ఆప్షన్ మనం ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం ఆ మోడిఫికేషన్స్ చేసే ఆప్షన్ అంటే, జనరల్గా అక్కడ మేజర్ లైఫ్ అనేది వాడే తీసుకుంటాడని ఉన్నప్పుడే అలాంటి మోడిఫికేషన్స్ చేయడానికి మనం అలౌ చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఈ బిల్డింగ్ లీజ్కి ఇచ్చాం. సో వీళ్ళు ఒక హాస్పిటల్గా యూస్ చేయాలనుకున్నప్పుడు, సో దానికి తగ్గ మోడిఫికేషన్స్ నేను 1 ఇయరే లీజ్కి తీసుకుంటా అంటే నీ ఇష్టం వచ్చినట్టు మోడిఫికేషన్ చేసుకోవడానికి అలౌ చేస్తావా? ఏమంటావు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ అసెట్టింగ్ ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ దాన్ని అంతా డిస్మాంటిల్ చేసి మళ్ళీ దాన్ని రీమోడిఫై చేయాలా లేదా? సో అలాంటప్పుడు షార్ట్ టర్మ్ పీరియడ్స్కి అలాంటి ఆప్షన్ మనం అలౌ చేయం. అంతేనా? అలాంటి ఆప్షన్ నువ్వు అలౌ చేస్తున్నావు అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్ నువ్వు లెస్సీని యూస్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నావు అని. అలాంటి కేసులో కూడా మనం దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా ట్రీట్ చేయాలి? ఫినాన్స్ లీజ్గా ట్రీట్ చేయాలి. ఓకేనా? వాట్ ఈస్ దట్ పాయింట్ అమ్మా? ద లీజ్ అసెట్ ఈజ్ ఆఫ్ వాట్ నేచర్? స్పెషలైజ్డ్ నేచర్ సచ్ దట్ హూ కెన్ యూజ్ దట్ అసెట్? ఓన్లీ ద లెస్సీ కెన్ యూజ్ ఇట్ వితౌట్ మేజర్ మోడిఫికేషన్స్ ఆర్ బీయింగ్ డన్. అంటే ఇప్పుడు తర్వాత వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే దానికి మేజర్ మోడిఫికేషన్స్ చేస్తే తప్ప వేరే వాళ్ళు యూజ్ చేసుకోలేరు. సో అంటే నువ్వు లెస్సీని ఆ మోడిఫికేషన్స్ చేయడానికి నువ్వు అలౌ చేసావని. అంతేనా? అలాంటి మోడిఫికేషన్స్ చేసే రైట్ మనం లెస్సీకి అలౌ చేస్తున్నావు అంటే అలాంటి కేసులో కూడా దాన్ని మనం ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ రైట్ ద పాయింట్. ఇఫ్ ద అసెట్ ఈజ్ ఆఫ్ స్పెషలైజ్డ్ నేచర్, if the asset is of specialized nature, if the asset is of specialized nature and only the lessee can use it without any major modifications are being done. Or if the lease agreement contains a provision that the lessee is allowed to make the modifications to that asset. So after doing such modifications, only the lessee can use that asset without major modifications are being done. అంటే మేజర్ మోడిఫికేషన్స్ చేస్తేనే తప్ప దాన్ని సో అనదర్ పర్సన్ యూజ్ చేసుకోవడానికి ఉండే విధంగా ఉంటే అలాంటి టర్మ్ కండిషన్స్ అనేవి లీజ్ అగ్రిమెంట్లో ఉంటే దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా తీసుకోవాలి? ఫినాన్స్ లీజ్. ఓకేనా? అండ్ లాస్ట్ పాయింట్, సో దట్ ఈజ్ ఈ లీజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, సో ఆ లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత ఆ అసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ ఓపెన్ మార్కెట్లో ఎంత ఉన్నా సరే, సో చాలా తక్కువ వాల్యూకి నువ్వు ఆ అసెట్ని లెస్సీకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా నీ లీజ్ అగ్రిమెంట్లో ఒక ప్రొవిజన్ ఉందనుకోండి. అలాంటి కేసులో కూడా దాన్ని మనం ఏం చేయాలి? సో ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అమ్మా? ద లెస్సీ ఈజ్ గివెన్ అన్ ఆప్షన్ టు పర్చేస్ ద అసెట్ ఎట్ ఏ వాల్యూ విచ్ ఈజ్ సబ్స్టాన్షియల్లీ లోయర్ దాన్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్. సపోజ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ లీజ్ టర్మ్ వచ్చేసి 3 years అనుకోండి. ఎన్ని ఇయర్స్? ఆ 3 years లెస్సీ అసెట్ యూజ్ చేసిన తర్వాత ఓపెన్ మార్కెట్లో అసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ మనం ఒక 4 lakhs ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఎంత వాల్యూ? బట్ యు ఆర్ గివింగ్ అన్ ఆప్షన్ టు ద లెస్సీ సో దట్ ద అసెట్ విల్ బీ సోల్డ్ టు ద లెస్సీ అట్ ఎ వాల్యూ విచ్ ఇస్ సబ్స్టాన్షియల్లీ లోయర్ దాన్ ద ఫెయిర్ వాల్యూ. అంటే ఓపెన్ మార్కెట్లో 4 lakhs ఉన్నా సరే నువ్వు దాన్ని ఒక 80,000కే వాడికి ఇస్తానని చెప్పేసి మనం ముందే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. అలాంటి అగ్రిమెంట్, అలాంటి క్లాజ్ అనేది ఒక అగ్రిమెంట్లో ఉంటే అలాంటి కేసులో కూడా మనం దాన్ని ఏం చేయాలి? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. ఎందుకని ఇక్కడ దీన్ని కూడా ఫినాన్స్ లీజ్ అని చెప్పమన్నాడు? ఎందుకంటే ఎప్పుడైతే ఫెయిర్ వాల్యూ కన్నా చాలా తక్కువ వాల్యూకి ఉందో, సో 99% వాడు ఆప్షన్ ఎక్సైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 99% వాడు ఆప్షన్ ఎక్సైజ్ చేసుకుంటున్నాడంటే మీనింగ్ ఏంటి? మనం సేల్ చేస్తున్నాం, వాడు పర్చేజ్ చేస్తున్నాడు అనే కదా మీనింగ్ అక్కడ. సో కాబట్టి అలాంటి కేసులో కూడా మనం దీన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా మనం క్లాసిఫై చేయాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అమ్మా? సో అన్ ఆప్షన్ విల్ బీ గివెన్ an option is given to the lessee to purchase the asset. An option is given to the lessee to purchase the asset at a value which is
సబ్స్టాన్షియల్లీ లోయర్ దాన్ వాల్యూ అనేది ఎలా ఉండాలి? దేనికన్నా చాలా తక్కువ ఉండాలి. సబ్స్టాన్షియల్లీ లోయర్ దాన్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. Substantially lower than its fair value at the end of lease term. సో, ఈ 5 పాయింట్స్‌లో ఏ పాయింట్ సాటిస్ఫై అయినా సరే దాన్ని మనం ఏ టైప్ ఆఫ్ లీజ్‌గా క్లాసిఫై చేయొచ్చు. ఫినాన్స్ లీజ్‌గా మనం క్లాసిఫై చేయొచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అమ్మా? ఓనర్‌షిప్. ఓనర్‌షిప్ అనేది కంపల్సరీగా లెస్సార్ నుంచి లెస్సీకి ట్రాన్స్‌ఫర్ అయ్యే విధంగా మీ లీజ్ అగ్రీమెంట్ గాని ఉంటే అలాంటి లీజ్‌ని మనం ఏమంటాం? ఫినాన్స్ లీజ్ అంటాం. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? Present value of minimum lease payments. Whatever the lease rentals I am getting from my lessee, if I discount those lease rentals, so the present value of those lease rentals are substantially equal to the fair value of the asset. In that case also I can classify the lease as a finance lease. అంటే సబ్స్టాన్షియల్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ అంటే అసెట్ వాల్యూ మొత్తం ఆ 3 ఇయర్స్లోనే లీజ్ రెంటల్స్ని మీరు కలెక్ట్ చేసేస్తున్నారు. సో అంటే అసెట్ ఆల్మోస్ట్ స్క్రాప్డ్ కండిషన్కి వచ్చినట్టు, అంతేనా? సో అలా మీరు లీజ్ రెంటల్స్ని కానీ మీరు డిజైన్ చేస్తుంటే జనరల్గా లీజ్ రెంటల్స్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? అసెట్ లైఫ్ ఎంత ఉందో చూస్తాం. అసెట్ లైఫ్ని బట్టి మాడు ఎన్ని ఇయర్స్ యూజ్ చేస్తున్నాడు అన్ని ఇయర్స్లో మనకు అసెట్ వాల్యూ రికవర్ అవ్వాలని చూస్తామా లేదా? కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే లీజ్ రెంటల్స్ వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారో ఆ కలెక్ట్ చేసిన లీజ్ రెంటల్స్ ఆల్మోస్ట్ ఫెయిర్ వాల్యూకి ఈక్వల్గా ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? ఆ మెజారిటీ లైఫ్ ఆఫ్ ది అసెట్ వాడే యూజ్ చేసుకొని, సో ఆ లైఫ్ ఆఫ్ ది అసెట్ మీకు వచ్చిన లీజ్ రెంటల్స్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే అది ఆల్మోస్ట్ ఫెయిర్ వాల్యూకి ఈక్వల్గా ఉందంటే మీనింగ్ ఏంటమ్మా? సో ఆల్మోస్ట్ అసెట్ బెనిఫిట్స్ అన్ని వాడు ఎంజాయ్ చేసినట్టే, అవునా? సో కాబట్టి అలాంటి కేసులో కూడా దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? థర్డ్ పాయింట్ ఈజ్ రిలేటెడ్ టు లీజ్ టర్మ్. లీజ్ టర్మ్ అనేది ఎన్నాళ్ళు కవర్ అవ్వాలి? మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనమిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇఫ్ మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనమిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై ది lease agreement, so such type of lease agreements are also to be considered as a finance lease. And next, what is the fourth point amma? So whatever the asset we have given on the lease basis, which is a so specialized in nature, and we are allowing the lessee to make the modifications. After making such modifications, so only the lessee can use that asset without any major modifications are being done. Okay na? So అలా మేజర్ మోడిఫికేషన్స్ చేస్తే తప్ప వేరే పర్సన్ యూజ్ చేసుకోలేని విధంగా లెస్సీకి మనం మోడిఫికేషన్స్ చేసే రైట్ని మనం అలౌ చేసాము అంటే అలాంటి కేసులో కూడా మీరు దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? సో దట్ ఈస్ వీఆర్ గివింగ్ అన్ ఆప్షన్ టు ద లెస్సీ. వాట్ ఈస్ దట్ ఆప్షన్? టు పర్చేస్ ద అసెట్ at the end of the lease term at a value which is substantially lower than its fair value. సో అలాంటి కేసులో కూడా మనం దాన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయాలి. సో అంటే ఒక లీజ్ని మనం ఫినాన్స్ లీజ్ అనాలి అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి? వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్లు ఏమన్నా రాసుకున్నారా లేదా చూడాలి. అగ్రిమెంట్లో వాళ్ళు ఆల్రెడీ క్లాసిఫికేషన్ చేసి ఉంటే ఆ క్లాసిఫికేషన్ ప్రకారం ప్రొసీడ్ అవుతాం. అగ్రిమెంట్లో ఎలాంటి క్లాసిఫికేషన్ లేనప్పుడు నీ బుక్స్లో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది తెలియాలి. ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది క్లాసిఫై చేయడానికి AS 19 ఏం చెప్తుంది? కొన్ని ఇండికేటర్స్ చెప్పింది. ఏంటి ఆ ఇండికేటర్స్ అంటే ఇప్పుడు చెప్పినాయి. ఇప్పుడు ఏం చెప్పాం? ఇందాక మీరు రాసినాయి, అవునా? సరే, ఆ 5 ఇండికేటర్స్ అన్ని క్యుములేటివ్గా కంప్లై అవ్వాలా? ఏ ఒక్కటి కంప్లై అయినా చాలా. ఏ ఒక్కటి కంప్లై అయినా సరే దాన్ని మనం ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు? ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఏ ఫినాన్స్ లీజ్, హౌ ద అకౌంటింగ్ విల్ బి, అండ్ వన్స్ ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ లీజ్, హౌ ద అకౌంటింగ్ విల్ బి. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ డిస్కషన్. ఓకేనా? సరే, ఒక లీజ్ని మనం ఫినాన్స్ లీజ్ ఎలా అనాలి అంటే మనం కంప్లై అవ్వాల్సిన 5 కండిషన్స్ ఏంటో తెలిసినాయి కదా. సరే, వాటి మీద ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ ఉంది. రాయలేదా? చెప్పాలి కదా, మీలో మీరే బాధపడితే ఎలా? బాధ అలాంటివి ఏం లేవా? భయమా? ఎవరు? నేనంటే ఇది ఎప్పటి నుంచి? ఇది నాకెక్కడ ఎప్పుడు ఏ రోజు అనిపించలేదే. నేను మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు ఎగరేస్తారు. వస్తుంటేనేమో కొంచెం ఆగు మేము వెళ్ళాలన్నట్టు చూస్తారు.
సరే ఓకే, ఒకసారి కాన్సెప్చువల్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి సార్. 1 2 3 అవ్వలేదు సార్, తెలుసు, నాకు కూడా తెలుసు. ఓకేనా, చెప్తా. ఓకే, ఫస్ట్ వన్ చూడండమ్మా. కమెంట్ ఆన్ ది టైప్ ఆఫ్ లీజ్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది చెప్పాలి. సో మిస్టర్ ఏ హ్యాస్ టేకెన్ ఏ కార్ ఆన్ ద లీజ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 5 years ఫ్రమ్ XYZ. హూ ఇస్ ద లెస్సర్? హూ ఇస్ ద లెస్సీ? ఏ. అవునా, కొంచెం కష్టమైన క్వశ్చనే. సో చాలా బ్రిలియంట్గా ఆన్సర్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద లీజ్ పీరియడ్ అమ్మా? వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది అసెట్? తెలియదు. ఎవరో చెప్తున్నారు 5 years అని. అది లైఫ్ ఆఫ్ ది అసెట్ లీజ్ టర్మ్? లీజ్ టర్మ్. ఓకే, ఆఫ్టర్ 5 years ఆఫ్ ద లీజ్ టర్మ్ మిస్టర్ ఏ ఈజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్. ఎవరికి ఆప్షన్ ఉంది? ఎవరు? ఏ. లెస్సీకి. ఏంటి లెస్సీకి ఉన్న ఆప్షన్? టు పర్చేజ్ దిస్ కార్ ఫర్ హౌ మచ్ వాల్యూ? బట్ ఆన్ దట్ డేట్, సో వాట్ ఎవర్ ద ఆప్షన్ వీ హ్యావ్ గివెన్ టు ద లెస్సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year, ఆన్ దట్ డేట్ వాట్ ఈస్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎస్టిమేటెడ్ టు బి? 2 lakhs ఫెయిర్ వాల్యూ ఉన్న అసెట్ని వాడికి 20,000కి మనం పర్చేజ్ చేసే ఆప్షన్ మనం ఇస్తున్నాము అంటే, ఆ ఆప్షన్ వాడు ఎక్సైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే వాడు పర్చేజ్ చేస్తున్నట్టు, మనం సేల్ చేస్తున్నట్టు, అంతేనా? కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ టైప్ ఆఫ్ లీజ్గా మనం క్లాసిఫై చేయాలి? వెరీ గుడ్. సరే, ఏమాత్రం సిగ్గులేదు. సరే, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ద ఫినాన్స్ లీజ్. ఓకే, సో నెక్స్ట్, XYZ హ్యాస్ టేకెన్ ఏ ప్రాపర్టీ ఆన్ లీజ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అమ్మా? 32 years ఫ్రమ్ ABC. అండ్ ద ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ అమ్మా? 40 years. ఎకనామిక్ లైఫ్ అంటే ఇట్ ఈస్ ద లైఫ్ డ్యూరింగ్ విచ్ ద అసెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ద బెనిఫిట్స్. సో అసెట్ ఇచ్చే బెనిఫిట్స్ 40 years అయితే 32 years ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? లెస్సీ. హూ ఇస్ ద లెస్సీ? XYZ. సో కాబట్టి ద లీజ్ టర్మ్ కవర్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ ఏ ఫినాన్స్ లీజ్. నెక్స్ట్ వన్, PQR. సో విచ్ ఈజ్ ఏ హాస్పిటల్ ఆర్డర్డ్ 10 ambulances. వాళ్ళు ఎన్ని అంబులెన్స్లు ఆర్డర్ చేశారు? సో స్పెషల్లీ డిజైన్డ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ PQR. సో ఇప్పుడు ఆ అంబులెన్సెస్ ఎవరైతే మనం లీజ్ బేస్ మీద ఇస్తున్నారో, ఆ లీజ్ బేస్ మీద ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ని ఏం చేశారు? వాళ్ళు అడిగింది అంబులెన్స్ కాబట్టి అంబులెన్స్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా దాన్ని రీమోడిఫై చేశారు. అంటే వాళ్ళ దగ్గర కొన్ని వ్యాన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఇప్పుడు ఆ వ్యాన్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అంబులెన్స్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. అవునా? అంటే ఇప్పుడు లెస్సీకి తగ్గట్టుగా మనం మోడిఫికేషన్ ఎందుకు చేసాం? ఆ అసెట్ లైఫ్లో మేజర్ లైఫ్ వాడే, సో ఆ అసెట్ని యూజ్ చేస్తాడన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు అలాంటి ఫెసిలిటీ మనం ఇస్తారని చెప్పాం. సో PQR ఈజ్ ఏ హాస్పిటల్ ఆర్డర్డ్ 10 ambulances స్పెషల్లీ డిజైన్డ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లెస్సీ. దీస్ ambulances ఆర్ టేకెన్ ఆన్ ద లీజ్ బేసిస్ అండ్ ఇట్ కెనాట్ బీ యూజ్డ్ బై ఎనీ వన్ ఎల్స్ వితౌట్ ఎనీ మేజర్ మోడిఫికేషన్స్ ఆర్ బీయింగ్ డన్. సో వన్ ఆఫ్ ది కండిషన్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ లీజ్ ఏంటమ్మా? The lessee is allowed to make the modifications to the asset, so that nobody can use that asset except the lessee without any major modifications are being done. ఒకవేళ మనం లెస్సీకి ఒక అసెట్ని లీజ్ బేస్ మీద ఇచ్చినప్పుడు, ఆ లెస్సీని మనం ఆ అసెట్ని వాడికి ఇష్టం వచ్చిన విధంగా మోడిఫై చేసుకునే ఆప్షన్ మనం ఇస్తున్నప్పుడు, అలాంటి లీజ్ని మనం ఏ టైప్ ఆఫ్ లీజ్గా క్లాసిఫై చేయాలి? ఫినాన్స్ లీజ్గా మనం క్లాసిఫై చేయాలి. ఓకేనా? సరే, యాజ్ పర్ AS 19, ఇఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఆర్ ఫాలోడ్ దెన్ సో సచ్ టైప్ ఆఫ్ లీజ్ కెన్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఫినాన్స్ లీజ్ అని చెప్పేసి అక్కడ ఇచ్చిన 5 conditions రాయాలి. ఆ 5 conditions ఏ కండిషన్ ఫాలో అవడం వల్ల ఇది ఫినాన్స్ లీజ్ అయిందని చెప్పేసి కంక్లూజన్ ఇవ్వాలి. ఇస్తారు కదా? సరే, ఒకసారి ఆ 5 conditions మళ్ళీ చెప్పండి. వన్ బై వన్. ఏంటమ్మా ఆన్సర్ చెప్పండి అంటే ఆవలిస్తున్నారు ఎందుకు? వద్దులే, నాకు నిద్ర వచ్చేటట్టుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ద ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ లెస్సార్ టు లెస్సీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్. లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత లెస్సార్ నుంచి లెస్సీకి ఏం ట్రాన్స్ఫర్ అవ్వాలి? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో కంపల్సరీగా అలాంటి ఒక కండిషన్ ఉన్నా సరే దాన్ని ఫినాన్స్ లీజ్ అనొచ్చా? కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవ్వాలని రూలింగ్ కాదు. అలాంటి ఒక కండిషను మీ లీజ్ అగ్రిమెంట్లో మీరు మెన్షన్ చేసుకుని ఉంటే అలాంటప్పుడు దాన్ని ఏ లీజ్ అనొచ్చు? ఫినాన్స్ లీజ్ అనొచ్చు. ఒకవేళ సో అలాంటి కండిషన్ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా సరే అసెట్ లైఫ్ 10 years అయితే, సో 8 years వాడే లీజ్కి తీసుకుంటే అలాంటి కేసులో కూడా అది ఫినాన్స్ లీజ్ అవుతుంది. ఓకేనా? సో అలాగే సెకండ్ కండిషన్ ఏం చెప్పాం? ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ షుడ్ కవర్ ద
fair value of the asset. So, or it should be substantially equal to the fair value of the asset. In that case also the lease can be classified as the finance lease. So, third point ఏంటమ్మా, లీజ్ టర్మ్. లీజ్ టర్మ్ అనేది సో మేజర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ని కానీ కవర్ చేస్తే అలాంటి లీజ్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు, ఫినాన్స్ లీజ్గా క్లాసిఫై చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ ఏంటి, వీఆర్ గివింగ్ అన్ ఆప్షన్ టు ద లెస్సీ. వాట్ ఈస్ దట్ ఆప్షన్ వీ హ్యావ్ గివెన్? టు పర్చేస్ ద అసెట్ at a price which is substantially lower than the fair value of the asset. In that case also the lease can be classified as a finance lease. And what is the last option? So it is of specialized nature, avuna. So the asset is of specialized nature and only the lessee can use that asset without any major modifications are being done. So in that case also we can classify the lease as a finance lease. నెక్స్ట్ వన్స్ అది ఏ టైప్ ఆఫ్ లీజ్ అనేది తెలిసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు, సో అకౌంటింగ్ ట్రీట్మెంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సర్. సో ఇనీషియల్గా ఒక లీజ్ బేస్ మీద తీసుకున్న అసెట్ని నీ బుక్స్లో లెస్సీ ఏ వాల్యూకి రికార్డ్ చేయాలనేది ఈ స్టాండర్డ్ చెప్తుంది, అంతేనా. సో పీపీ కేసులో ఇనీషియల్ రికగ్నిషన్ అని సో మనం ఒక పాయింట్ చెప్పాం, ఇనీషియల్లీ ద అసెట్ ఈస్ టు బి రికగ్నైజ్డ్ అట్ కాస్ట్ ప్రైజ్ అని. సో అలాగే ఒక అసెట్ని నువ్వు లీజ్ బేస్ మీద తీసుకున్నప్పుడు ఇనీషియల్గా నీ బుక్స్లో ఏ వాల్యూకి నువ్వు రికార్డ్ చేయాలనేది కూడా ఈ స్టాండర్డ్లో కవర్ అయింది, ఓకేనా. సో అందులో ఫస్ట్ వన్ అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫినాన్స్ లీజ్. ఫస్ట్ మనం ఫినాన్స్ లీజ్ గురించి కవర్ చేస్తాం, ఆ నెక్స్ట్ ఆపరేటింగ్ లీజ్. ఫినాన్స్ లీజ్ కేసులో ఎవరి బుక్స్లో, లెస్సీ బుక్స్లో, లెస్సార్ బుక్స్లో. సో ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ హైర్ పర్చేజ్. హైర్ పర్చేజ్ కేసులో ఒక హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ని ఎలా రికార్డ్ చేయాలో హైర్ పర్చేజర్ అండ్ హైర్ వెండర్ బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలో నేర్చుకున్నారు కదా, సేమ్ అదే ట్రీట్మెంట్ ఇక్కడ మనం ఫాలో అవుతాం. సరే, బట్ కాకపోతే ఇక్కడ వాల్యూ అనేది కొంచెం డిఫర్ అవుతుంది, ఆ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూడండి. సో నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ in the books of lessee. Accounting treatment in the books of lessee in respect of ఏ లీజ్ అమ్మా, ఫినాన్స్ లీజ్. సో వాట్ ఈస్ ద ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్? ఒక అసెట్ని మీరు హైర్ పర్చేజ్ బేస్ మీద పర్చేజ్ చేసినప్పుడు హైర్ పర్చేజర్ బుక్స్లో ఎంట్రీ అని రాశారు. హైర్ పర్చేజ్ అసెట్ అకౌంట్ డెబిట్, హైర్ వెండర్ అకౌంట్ అని ఒక అసెట్ ఒక లైబిలిటీ రాశారా లేదా? సేమ్ ఇక్కడ లీజ్ కేసులో కూడా ఇది ఏ టైప్ ఆఫ్ లీజ్ అమ్మా, ఫినాన్స్ లీజ్ కేసులో. సో లెస్సీ బుక్స్లో దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, పర్చేజ్ ఆఫ్ అసెట్గా ట్రీట్ చేయాలి. లెస్సార్ బుక్స్లో దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, సేల్ ఆఫ్ అసెట్గా ట్రీట్ చేయాలి. బట్ ఎంత వాల్యూకి రికార్డ్ చేయాలనేది ఇక్కడ డిస్కషన్, అంతేనా. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ, an asset and a liability, will be recorded. An asset and a, in the books of lessee, an asset and a liability will be recorded at present value of MLP or fair value of the asset whichever is lower. In the books of lessee, an asset and a liability will be recorded at the present value of minimum lease payments or fair value of the asset whichever is lower. What is the entry in the books of hire purchaser? Hire purchase asset account debit to hire vendor. What is the entry in the books of lessee? Asset account debit to lessor, అంతేనా. సో అక్కడ అసెట్ వచ్చినట్టు ఎలా అయితే రాసారు, ఇక్కడ కూడా అసెట్ పర్చేజ్ చేసినట్టు రాయాలి. ఆ పర్చేజ్ చేసిన అసెట్కి అమౌంట్ మనం ఎవరికి పే చేయాలి, లెస్సార్కి పే చేయాలి. ఒక అసెట్ని అలాగే ఒక లెస్సార్కి మనం ఉన్న డ్యూ అమౌంట్ని మనం రికార్డ్ చేయాలి. బట్ ఎంట్రీ రాసిన తర్వాత అమౌంట్ కూడా రాయాలి కదా. ఆ అమౌంట్ ఏ ప్రైస్కి రాయాలి, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. ఏ రెండిట్లో ఏంటవి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఆ ఫెయిర్ వాల్యూ అనేది క్వశ్చన్లో డైరెక్ట్గా వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఈ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, సో జనరల్గా లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఇందులో సో వాటి నుంచి అయ్యే అవుట్ఫ్లోస్నే మనం ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి. ఎవరి నుంచి అయ్యే అవుట్ఫ్లోస్? లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ఫ్లో అంటే ఏంటి?
లీజ్ రెంటల్స్ ఆర్ ద అవుట్ఫ్లో. సో వన్స్ లీజ్ రెంటల్స్తో పాటు ఇంకేం పే చేయాలి? సో ఆ లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత జనరల్గా లీజ్ రెంటల్స్ అంటే అందులో ఇన్స్టాల్మెంట్, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత అసెట్ని కూడా మనం సరెండర్ చేయాలి. ఆ లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత అసెట్ని కూడా ఏం చేయాలి? సరెండర్ చేయాలి. ఎందుకంటే హైర్ పర్చేజ్ కేసులో అయితే ఆటోమేటిక్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ప్రతి లీజ్ కేసులో ఓనర్షిప్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని కేసెస్లో ఏమవుతుంది? అసెట్ని యూజ్ చేసిన తర్వాత ఆ అసెట్ని ఎవరికి సరెండర్ చేయాలి? సో లెస్సార్కి సరెండర్ చేయాలి. కాబట్టి ఆ అసెట్ యొక్క యూస్ఫుల్ లైఫ్ ఆర్ లీజ్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత దానికి కొంత రెసిడ్యువల్ వాల్యూ అంటూ ఉంటుంది. ఏముంటుంది? సో దాన్నే మనం ఇక్కడ లెస్సీ కొంత గ్యారంటీ ఇస్తాడు. ఆ లెస్సీ గ్యారంటీ ఇచ్చిన రెసిడ్యువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే జీఆర్వి అంటాం. ఏమంటాం? వాట్ ఈజ్ జీఆర్వి? గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఏ వాల్యూ? సో నౌ వీ హ్యావ్ టు బ్రింగ్ టు ద ప్రెసెంట్ వాల్యూ 2 ఎలిమెంట్స్. వన్ ఈజ్ ద యాన్యువల్ లీజ్ రెంటల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. సో ఆ రెండింటిని మనం ప్రెసెంట్ వాల్యూకి తీసుకొస్తే సో దాని వాల్యూ ఎంత ఉందో చూస్తాం. అలాగే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత ఉందో చూస్తాం. ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంటే ఆ వాల్యూకి మనం లెస్సీ బుక్స్లో ఎంట్రీ అనేది పాస్ చేయాలి. వాట్ ఈస్ ద ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ? అసెట్ అకౌంట్ డెబిట్ టు లెస్సర్. అవునా? సో ఇప్పుడు ఆ లెస్సర్కి డ్యూ ఉన్నట్టు రాస్తాం. సో ఇయర్ ఎండింగ్లో ఏం చేయాలి? ఓన్లీ లెస్సర్కి డ్యూ ఉన్న అమౌంట్తో పాటు వాడికి ఇంట్రెస్ట్ డ్యూ ఎంట్రీ కూడా పాస్ చేయాలా లేదా? వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ డ్యూ ఎంట్రీ? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు లెస్సర్. ఇంట్రెస్ట్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ది హైర్ పర్చేజర్. సో ఇన్ ద సేమ్ వే ఇంట్రెస్ట్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ది లెస్సీ. దట్ అమౌంట్ ఈజ్ పేయబుల్ టు లెస్సర్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు లెస్సర్ అని రాస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద పేమెంట్ ఫర్ ఇన్స్టాల్మెంట్? లెస్సర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఈ ఎంట్రీలో ఏమేమి అమౌంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి? కొంత ప్రిన్సిపల్ అమౌంట్, కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ ద depreciation will be charged on the asset which is recorded in the books of hire purchaser or in the books of lessee. And later on ఆ ఇంట్రెస్ట్ని డిప్రిసియేషన్ని తీసుకెళ్ళి దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి? P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? సరే, డీటెయిల్డ్ ఎంట్రీస్ ఏమొస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.